బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ్డ పద్మనాభం గారి మృతి చెందిన వార్త తెలియగానే చాలా షేకింగ్ అనిపించింది. అసలు షాక్ అయ్యాను అంటూ కూడా ఆయన ఆశ్చర్యపరిచారు. అంతా ఓకే అయి నేను తిరిగి వచ్చేస్తున్నాను అని ఫోన్లో మాట్లాడారు. అంతే సమయంలో అనుకోకుండా ఒక్కసారిగా ముద్రగడ్డ పద్మనాభం గారికి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ప్రాణాలు వదిలేసిన వార్త జగన్మోహన్ రెడ్డి గారు చాలా షాకింగ్ అనిపించిందని చెప్పుకొచ్చారు. ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదట సభలో పాల్గొన్న తర్వాత ముద్రగడ్డ పద్మనాభం గారు ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ ముద్రగడ్డకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన అందరితో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్తూ ముందుకు అడుగులు వేశారు. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ్డ పార్థివ దేహానికి జగన్ నివాళులర్పించిన అనంతరం పాడే మోశారు. ముద్రగడ్డ పద్మనాభం గారిని పాడే మోస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాసేపు 4 అడుగులు పాడే మోస్తూ కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆ విధంగా అంత్యక్రియలు కూడా ప్రారంభించి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి అయిన ముద్రగడ్డ పద్మనాభం భౌతిక గాయానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నివాళులర్పించారు. కాకినాడ జిల్లా క్లిరంపూడిలో ముద్రగడ్డ పద్మనాభం కుటుంబ సభ్యులకు పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను ఓదార్చారు, ధైర్యం చెప్పారు. ముద్రగడ్డ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. ముద్రగడ్డ అంత్యక్రియల్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాడెను మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి గారు క్లిరంపూడిలోనే ఉన్నారు. ముద్రగడ్డ ఇంటి ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల సమస్యల ప్రత్యేకంగా తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో జగ్గంపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో క్లిరంపూడి ముద్రగడ్డ నివాసానికి చేరుకున్న జగన్ నివాళులర్పించారు. కాకినాడ జిల్లా క్లిరంపూడిలో ముద్రగడ్డ పద్మనాభం పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు చాలామంది వచ్చారు. అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున క్లిరంపూడికి పోటెత్తారు. కడసారి ఆయన్ను చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు, అభిమానులు నడుమ అంత్యక్రియలు ముగిసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాడే మోస్తుండగానే మీరు విజువల్ చూస్తున్నారు, కిక్కిరిసిపోయారు జనమంతా కూడా. ముద్రగడ్డ పద్మనాభం ఇక మన లేరు, అధికారిక లాంఛనాలతో ఏదేమైనప్పటికీ కూడా క్లిరంపూడిలో ముద్రగడ్డ గారు అంత్యక్రియలు జరుగుతున్నాయి. ముద్రగడ్డ భౌతికాయానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నివాళులర్పించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ్డ పద్మనాభం యొక్క పాడేను మోస్తూ కూడా ఆయన కాస్త ముందుకు నడిచారు. పాడే మోస్తూ ముందుకు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంత్యక్రియలు అయిపోయిన వెంటనే ఇక తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. ఒక శకం ముగిసింది అని చెప్పొచ్చా? వాస్తవం. ఒక యుద్ధ వీరుడు, యుద్ధంలో పోరాడి గెలిచిన ముద్రగడ్డ పద్మనాభం గారు వాస్తవానికి కాపు ఉద్యమకారుడిగా తనకంటూ ఒక గొప్ప పేరును, గొప్ప ప్రఖ్యాతను సాధించడంలో ఎప్పుడు కూడా ఈ చరిత్రలో మర్చిపోదు. ముద్రగడ్డ ఇటీవల అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆ పార్టీ చాలా మంచి పార్టీ, గొప్ప పార్టీ. ఈ దేశంలో ఏ ఇతర పార్టీ ఇవ్వనంత గొప్పగా సంక్షేమాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం రాజశేఖర రెడ్డి గారి కంటే ఒక 4 అడుగులు ముందే ఉంటుంది ప్రజల కోసం అంటూ చాలా ఆనందంగా వీడియోలో కూడా మాట్లాడారు ముద్రగడ్డ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఎవడు కూడా మళ్ళీ చరిత్రలో ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జగన్ చేసిన పరిపాలన లాగా సంక్షేమ పరిపాలన చేసేదానికి అవకాశమే ఉండదు అంటూ కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు అన్నారు. కానీ అన్నంతా లోకంలోకి వెళ్ళిపోయిన ముద్రగడ్డ పద్మనాభం గారు ఎట్టకేలకు తుదిశ్వాస విడిచి ఈరోజు తనను ప్రేమించే ఎంతోమందికి దూరం అయిపోయారు. చూస్తూ ఉండగానే మనిషి మరణంలోకి వెళ్ళిపోవడం నిజంగా బాధ కలుగుతున్నప్పటికీ ప్రకృతి కొన్ని మనం ఏం చేసే పరిస్థితి ఉండదు. ఇక అధికారిక లాంఛనాలతో మాకు వద్దు అంటూ కుటుంబం వ్యతిరేకించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం, కూటమి సర్కారు, చంద్రబాబు నాయుడు గారు వల్ల అనేక దారుణమైన అవమానాలు పాల్పడ్డారు. ముద్రగడ్డ పద్మనాభం గారిని దారుణంగా అవమానించారు, దారుణంగా హింసించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని. అలాంటి వాళ్ళు ఇప్పుడు మరణించిన తర్వాత మైలేజ్ కోసమో ఏదో రాజకీయం కోసమో ముద్రగడ్డ పద్మనాభం అంత్యక్రియలు మాకు అవసరం లేదు, గవర్నమెంట్ లాంఛనాలు ఏమో అవసరం లేదు అని కూడా అధికారిక లాంఛనాలు వద్దు అంటూ కుటుంబం వ్యతిరేకించినప్పటికీ ఎటకేలకు ముద్రగడ్డకు అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోనే జరిపించారు, ముందుకు నెట్టుకొచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక శకం ముగిసింది.